విఘ్నేశ్వర షణ్ముఖ పార్తీ సమేత పరమేశ్వరాయ నమః. రమాదేవి ఎస్ట్రో అండ్ వాస్తు ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. మే మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది. రవి మేషంలో సంచారం చేస్తూ 15వ తేదీన వృషభంలోకి ప్రవేశిస్తాడు. కుజుడు కర్కాటకంలో సంచారం చేస్తున్నాడు. మీనంలో సంచరిస్తున్న బుధుడు 7వ తేదీన మేషంలోకి ప్రవేశించి 17 రోజులు అక్కడే సంచరించి 24వ తేదీన వృషభంలోకి ప్రవేశిస్తాడు. వృషభంలో సంచరిస్తున్న గురువు 15వ తేదీన మిథునంలోకి ప్రవేశిస్తాడు. మీనంలో సంచరిస్తున్న శుక్రుడు 31వ తేదీన మేషంలోకి ప్రవేశిస్తాడు. శని మీనంలో సంచారం చేస్తున్నాడు. మీనంలో సంచరిస్తున్న రాహువు 18వ తేదీన కుంభంలోకి ప్రవేశిస్తాడు. కన్యలో సంచరిస్తున్న కేతువు 18వ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని కన్యారాశి వారికి మే మాస ఫలితాలు ఎలా ఉన్నాయో, చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు కలిపి కన్యారాశిలో ఉంటాయి. కన్యారాశికి అధిపతి బుధుడు. కన్యారాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ధన ఆదాయం అధికంగా ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఇల్లు, బంగారం, వాహనాలు వంటివి కొనుగోలు చేస్తారు. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు. ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. కోరుకున్న ఫలితాలను సాధిస్తారు. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఈ మాసం మంచి అవకాశాలు ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగం చేస్తున్న వారికి కార్యాలయాల్లో మీ మాటకు విలువ, గౌరవం లభిస్తుంది. సహోద్యోగులతో కలిసి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు. పై అధికారుల నుంచి మన్ననలు పొందుతారు. వివాహ ప్రయత్నం చేసేవారికి ఈ మాసం వివాహం కుదిరే అవకాశం ఉంటుంది. వివాహం అయిన వారికి కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు. కుటుంబంలో శుభకార్యాల నిమిత్తం అధిక ధన వ్యయం ఉంటుంది. ఇక సంతానం విషయానికి వస్తే సంతానానికి సంబంధించిన ఉన్నతి ఉంటుంది. సంతానానికి వివాహం చేయదలిచిన వారికి ఈ మాసం వివాహం కుదిరే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారంలో రాబడి కంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. నూతన వ్యాపారాలు, భాగస్వామ్య వ్యాపారాలు ప్రారంభించాలి అనుకునే వారికి ఈ మాసం వాయిదా పడే అవకాశం ఉంటుంది. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి. కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలనుకునేవారు కింది నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. కన్యారాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి దుర్గాదేవికి కుంకుమ పూజ చేయించడం ద్వారా అంతా మంచే జరుగుతుంది.